వెల్కమ్ టు అక్షిత మీడియా. నేను మీ నాతరే రంజిత్. ఇవాళ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలపై విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా అక్షిత మీడియా పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలపై కథనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్త ప్రధానంగా ముద్రించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఏవైతే పనులు ఉన్నాయో పునరుద్ధరించాలి, దానికోసం వీలైన తొందరగా కుంగిపోయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని కూడా సీఎం సందర్శించి ఆ ప్రాంతంలో ఏవైతే పనులు జరగాల్సినాయో ఆ పనులపై అధికారులతోనే సమీక్ష జరపడం జరిగింది అనే వార్త ప్రధానంగా ముద్రించింది. పనుల నాణ్యతలో నిర్దిష్ట కాలంలో పూర్తి చేయాలి అనే వార్త తుమ్మలనాగేశ్వరరావు సంబంధించిన వార్త కూడా ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. అంతా భవిష్యత్ అంతా బీఆర్ఎస్ దే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరించిన సీఎం కేసీఆర్. ఏదైతే మాజీ మంత్రి 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఎవరైతే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న తరుణంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. మేము గినక అధికారంలోకి వచ్చిన వెంబటే హైడ్రాను ఎత్తి పాతరేస్తాం, హైడ్రా అనే సమస్య లేకుండా చేస్తామనే వార్త కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. అదే కాకుండా చైనాలో ప్రైవేట్ స్కూల్ బ్యాన్లు, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన చైనా ప్రభుత్వం అనే వార్త ప్రధాన వార్తగా కనిపిస్తుంది. మావోయిస్టుల బల ప్రయోగానికి ప్రజాస్వామ్యంలో ఎలా భర్తీ చేయడం ప్రారంభించింది, అడవిలో గణతంత్రం అనే వార్త ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా దిశ పత్రికలో ఏ వార్త ప్రధానంగా ముద్రించారో ఒకసారి చూద్దాం. చీమ్స్ టు చిప్స్, ద్వైపాక్షిక చర్చల్లో సక్సెస్, కీలక ఒప్పందాలకు ఇరు దేశ అధినేతల సంతకం, భారత్ సౌత్ కొరియా మధ్య కుదిరిన డీల్ అనే వార్త ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఏవైతే సుప్రీంకోర్టు జడ్జి సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారో, డిజిటల్ అరెస్టులతో విద్యావంతులు ప్రధానంగా ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, దానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ముద్రించారు. ప్రతిపక్ష హోదా కూడా ఊడగొడతాం, వచ్చే ఎన్నికల్లో అలా చేయకుంటే నా పేరే మార్చుకుంటా. ఇక వచ్చే ఎన్నికలలో మీరు ప్రతిపక్ష నాయకుడు కూడా కూర్చునే పరిస్థితి లేదు, అప్పటి వరకు మీ పార్టీనే లేకుండా చేస్తా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వార్త ప్రధానంగా ముద్రిస్తే, అదే కాకుండా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడింది, రాబోయేది బీఆర్ఎస్ సర్కారే, నువ్వు 1000 జన్మలెత్తినా నేను చావను, మూసీ సుందరీకరణ పేరుతో పేద ఇళ్లు కూల్స్తున్నారు, మేము రాగానే హైడ్రాని ఎత్తి అవతల పడేస్తాం అనే వార్త ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా నీళ్లు రావాలంటే లాగులు పగిలేదాకా సాపాలి, మీటర్లు పెట్టకుండా యుద్ధం చేద్దామా, ఏదైతే విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టకుండా దానిపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా అనే మరో వార్త కూడా ప్రధాన. సభకు కేటీఆర్ హరీష్ రావు దూరం, ఢిల్లీకి వెళ్లిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అనారోగ్య కారణాలతో కేటీఆర్ గైర్హాజరు అనే వార్త ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా జీవన్ రెడ్డిది ఐరన్ లెగ్, ఆయన చేరిక బీఆర్ఎస్ కు ఒక పండగ సభ, సీఎం సభకు హరీష్ రావు ఎందుకు రాలేదు, మా ప్రజెంట్ ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడిన వార్తను ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఈ అబుజమాడ్ కొండల్లో కలెక్టర్ పర్యటన, తొలిసారి గ్రామాలలో సర్వే అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. జేఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు విడుదల, తెలుగు రాష్ట్రాలలో స్టూడెంట్లు ఆనందోత్సవం, వారిలో 10 మంది మెజార్టీ సీట్లు సంపాదించిన దాంట్లో 10 మంది తెలుగు విద్యార్థులు ఉన్న వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. 23న రాష్ట్ర కేబినెట్ అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించింది. మాకు తెలియకుండా ఒక్క ఫైల్ కూడా పోవద్దు, మున్సిపల్ కమిషనర్లకు మేయర్లను చైర్మన్లు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగాల టార్గెట్, సెలవుల వైపు వెళ్లే యోచనలో కమిషనర్లు అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించింది. పిఎల్జీ కమాండర్ గా హేమ్లా విజయ్ సరెండర్ అనే వార్త, మావోయిస్ట్ పార్టీ కీలక నేత బెటాలియన్ 1 చివరి కమాండర్ హేమ్లా విజయ్ అలియాస్ ఐతు సరెండర్ కాబోతున్నట్టు తెలుస్తుంది అనే వార్త కూడా ప్రధానంగా ఈ వార్తలు. అదే కాకుండా 21 మంది కాశ్మీర్ లో లోయలో పడిన బస్సు, 60 మంది ఈ తీవ్ర గాయాలు, 21 మంది చచ్చిపోయినట్టు ప్రధాన వార్త కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ పత్రికలో ఏ వార్త ప్రధాన వార్తగా ముద్రించారో ఒకసారి చూద్దాం. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం, దక్షిణ కొరియా
భారత్ మధ్య జరిగిన చర్చలు అనే వార్త కూడా మనకి ప్రధాన వార్తగా ఎక్కడికక్కడికి ఆగిపోండి, అనుమతి ఇచ్చే వరకు వెళ్ళొద్దు భారత్ నేవీ, హార్మోజన్ వద్ద నౌకలకు నేవీ అడ్వైజర్, రష్యా చమురు దిగుమతికి బీమా సంస్థ సేవలకు అనుమతి అనే వార్త కూడా ప్రధానం. మేము అధికారంలో రాగానే హైడ్రాని ఎత్తి వేస్తాం అనే వార్త నిన్న జగిత్యాల జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన వార్త ప్రధానంగా కనిపిస్తుంది. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ భారీ అవినీతి చేశారు కాబట్టి ఈ వచ్చే వర్షాకాలం కల్లా డ్యామును పునరుద్ధరించాలి, దానికి రైతులకు ఉపయోగకరమైన విధంగా వాటిని డెవలప్ చేయాలి, వాటిని ఉపయోగకరంగా తీసుకురావాలని చెప్పి ఆ పనులను సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అప్పన్న నిజస్వరూపం దర్శనం, ఏడాదికి ఒకసారి నిజ రూపంలో దర్శనమిస్తున్న సింహాద్రి అప్పన్న తొలి చంద్ర దర్శనం చేసుకున్న గోవా గవర్నర్ అశోక్ గజపతి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి అనిత అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. చర్చలు ఉండబోన్న ఇరాన్, అమెరికా చిత్తశుద్ధి లేదు అనే వార్త కూడా ప్రధానంగా వికృత రూపంలో విద్యా మాఫియా, సిటీలో అడ్డు అదుపు లేకుండా ఫీజుల దోపిడీ, అనుమతి ఒకదానికి 10 బ్రాంచ్ల నిర్వహణ, కార్పొరేట్ స్కూళ్ళ కంచుకోట్లుగా కుంభకోణాలు అనే వార్త కూడా విద్యాశాఖ అధికారుల మామూలు మౌనం అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇవి ఇవాళ ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ప్రధాన వార్తలు. అదే కాకుండా సాక్షి పత్రికలో ప్రధాన వార్తలు ఒకసారి చూస్తున్నాం. కేసీఆర్ కాస్కో 2019 ఎన్నికల్లో నువ్వా నేనే తేల్చుకుందాం, ప్రతిపక్ష హోదా కూడా ఊడగొట్టకపోతే నా పేరే మార్చుకుంటా అనే వార్త. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన సందర్భంగా ఘాటైన విమర్శలు చేసిన పరిస్థితి, వైఎస్ఆర్ డిఎస్ లా నేను మహేష్ గౌడ్ పనిచేస్తాం, రెండో విడత రైతు భరోసా 5,700 కోట్ల రూపాయలు విడుదల అనే వార్త కూడా. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో డిఎస్ పిసిసి ప్రెసిడెంట్ ఉండి ఏ విధంగా పనిచేశారో ఆ విధంగా మేమిద్దరం కలిసి పనిచేయబోతున్నాం అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించారు. యజ్ఞం ప్రారంభిస్తున్న రాజకీయ శక్తులు పునరేకీకరణ చేస్తూ పునర్నిర్మాణ యజ్ఞం, ఇందులో ముందుకు వెళ్లి విజయం సాధిద్దాం, ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్. సోమవారం ఈ జగిత్యాలలో ఏదైతే జరిగిందో జీవన్ రెడ్డి చేరిక సభలో మాజీ సీఎం కేసీఆర్ ఘాటైన విమర్శలు చేసిన పరిస్థితి. మనం అధికారంలోకి రాబోతున్నాం, అధికారంలో రాగానే ఏది హైడ్రాన్ తీసి బోయిడ్రాలో పడేదో మూసిలేసి తొక్కేస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాన్ని ఉంచేది లేదు, ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునే పరిస్థితి లేదు, దాని తగ్గ పోరాటం చేయడానికి కూడా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం, దానికోసం ఏమైనా కానీ చేయడానికి సిద్ధం. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పదవి అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. 100% లో 10 మంది మనోళ్లే. ఇక జేఈ మెన్స్ లో తెలుగు వాళ్ళ విద్యార్థి విజయకేతనం, ఇక వచ్చిన 100 ర్యాంకులలో 10 మన తెలుగు వాళ్ళకే వచ్చింది. తెలుగు విద్యార్థుల సత్తా సర్టిఫికేట్ చూపించారా అని చెప్పి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అదే కాకుండా మహిళా రిజర్వేషన్ సరికొత్త మార్పు, పాత పద్ధతిలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, బిల్లు సవరణలపై కేంద్ర ప్రభుత్వం సమాలోచన, న్యాయ నిపుణులు రాజ్యాంగ కోవిధులతో సంప్రదింపులు అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకా బల్దియా బంధం 2030 నాటికి $50 మిలియన్ల వార్షిక వాణిజ్యం, ఏడాదిలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంకి ఉన్నతీకరణ, ప్రధాని మోడీ ఉత్తర కొరియా అధ్యక్షులు లీ జన్ మాంగ్ నిర్ణయం అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. లోయలో పడ్డ బస్సు 21 మంది మృతి, 29 మందికి గాయాలు, జమ్మూ కాశ్మీర్ లో ఉదయ్పూర్ లో జిల్లాలో ఘోర ప్రమాదం. ఏదైతే కొండ మీద నుంచి లోయలో పడ్డ బస్సు, దానివల్ల ఇంతమంది చనిపోయారు అనే వార్త కూడా కనిపిస్తుంది. అదే కాకుండా ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ల అధికారుల తీరులు ఏ విధంగా ఉన్నాయనంటే, వారి యొక్క పనిని నిర్వహించాల్సింది పోగా పనిని నిర్వహించకుండా చివరికి చెక్ పోస్టులను ఖాళీగా ఉంచి ఇష్టానుసారంగా వారు ప్రజల యొక్క నడ్డి విరుస్తున్నారు అనే వార్త కూడా ప్రధానంగా మనం ఇవాళ ప్రచురించడం జరిగింది. సీజనల్లో చెక్ పోస్టులు ఖాళీ, సిబ్బంది లేక వెలువెలబోతున్న చెక్ పోస్టులు అనే వార్త కూడా ఇవాళ ప్రధానంగా మనం వార్త ముద్రించడం జరిగింది. చెక్ పోస్టులో పనిచేయాల్సిన సిబ్బందులు ఎవరైతే అధికారులు దళారులతో కుమ్మక్కై చెక్ పోస్టుల దగ్గర సిబ్బందిని ఉంచకుండా దొడ్డిదారున
ప్రైవేటు దళారుల వ్యక్తులు ఇప్పుడు మొక్కజొన్న సీజన్, మిరపకాయ సీజన్ నడుస్తుంది కాబట్టి అవి ప్రైవేటు వ్యక్తులకు వెళ్లకుండా వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్టుల దగ్గర ఎప్పటికప్పుడు తనిఖీ చేసి వాహనాలను వాటి పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టాల్సిన పోగా ఆ విధంగా చేయకుండా చెక్ పోస్టులలో డోర్కి తాళం, ఖాళీ కుర్చీలు తప్ప ఎలాంటి సిబ్బంది కూడా కనిపించకపోవడంతోనే ప్రజలు తీవ్రంగా, రైతులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వార్తను కూడా ఇవాళ ప్రధానంగా మనం ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఏదైతే ఈ విధమైన విధానాలకు పాల్పడటమే కాకుండా ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను కూడా బదిలీ చేశారు. వారు చేసే విధానాలకి మాకు అడ్డవస్తున్నారు కాబట్టి వారు ఉండటానికి లేదని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులే కావాలని అక్కడున్న అధికారులని ఇక్కడ నుంచి బదిలీ చేపించారనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతుంటే ఊరుకునేది లేదు. ఏదైతే రైతు సంఘ నాయకులు అనేక మంది హెచ్చరిస్తున్నప్పటికి కూడా వీరి విధానం ఏ విధంగా ఉందంటే ప్రజల యొక్క నడ్డి విరిచే విధంగా ఉంది తప్ప ప్రభుత్వం ఏమాత్రం కూడా అధికారులపై సమగ్ర విచారణ జరపట్లేదు. పర్యవేక్షణ లేకపోవడం వల్ల వారి చేతివాటం చూపిస్తున్నారు తప్ప ఎలాంటి నిష్పక్షపాతంగా ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే విధంగా వారి పని విధానాలు కనిపించట్లేదు. కాబట్టి ప్రభుత్వం వీటిపై మరొకసారి సమీక్ష జరపాలి. అధికారులపై ఉన్నత స్థాయి అధికారులు శాఖపరమైన చర్యలు తీసుకోకపోయినట్లయితే రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం మరొకసారి ఆలోచన జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని రైతు సంఘ నాయకులు అనేక విజ్ఞప్తులు చేస్తున్నారు. దీనిపై సమాలోచన చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అదే కాకుండా ఏదైతే నిన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జరిగిన చర్చలు, అదే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానాలు చూస్తుంటే ఎలక్షన్ వారు అప్పుడే మొదలైందా, ఎలక్షన్ సెంట్ గా ఈ విధమైన విమర్శలు చేసుకుంటారా చూడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా రానున్న రోజుల్లో అసలు ఏం జరగబోతుంది, రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రధాన ప్రతిపక్ష పదవి కూడా ఉండకుండా మిమ్మల్ని చేస్తాం, లేకపోతే నా పేరు మార్చుకుంటా అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానాలు, అదే కాకుండా నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నేను జావను, నేను వచ్చే ఎలక్షన్ లో నేనే అధికారాలకు వచ్చేదని చెప్పి మాజీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో ఊహించని రాజకీయం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కనిపించబోతుందని మనకు అర్థమవుతుంది. ఇవి ప్రధాన పత్రికలు వచ్చిన వార్తలపై నేడు మనం విశ్లేషణ, అదే కాకుండా మరిన్ని వార్తా విశ్లేషణలతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. కొంత ఆర్థిక వనరుల వెసులుబాటు లేకపోవటం వల్ల మేము కానీ ఎవరినో ఒకరి వక్తలను తీసుకొచ్చి దీనిపై విశ్లేషణ మార్నింగ్ న్యూస్ నడపడానికి కొంత మేము ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రజలకి అక్షిత మీడియా యాజమాన్యం ఎప్పుడు చేరుగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ విధమైన మా చిన్న ప్రయత్నాన్ని ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగానే మానసికంగానే తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నాతరి రంజిత్, అక్షిత మీడియా ఎడిటర్ అండ్ CEO, సైన్ అవుట్.